సో ఫైనల్గా ఈ కాంగ్రెస్ ఏడాదిన్నర పరిపాలన మీద బూర నరసింహ గౌడ్ రివ్యూ ఏంది? నిజంగా ఇచ్చిన గ్యారంటీలు ఇచ్చిన హామీలు నెరవేరినాయి అనుకుంటున్నారు? మీరు ఈ ఒక లోగో పెట్టుకొని మన రాష్ట్రంలో ఎక్కడ పోయి అడిగినా ఏం చెప్తారు? డొల్లా, టోటలీ డొల్లా. ఓకే, సో ఏం లేదంటారు ఇది డొల్లా. వాళ్ళేమో అన్ని చేసినామని చెప్పుకుంటారు కదా, ఆర్టీసీలో ఉచితంగా. చూడు, కొందరు శవం దగ్గర కూడా డ్యాన్సులు వేసుకునే వాళ్ళు ఉంటారు, శవం దగ్గర కూడా సంబరాలు చేసుకునే బ్యాచ్ ఉంటుంది. ఓకే, ఇక కాంగ్రెస్ ఆత్మవిమర్శల బదులు ఆత్మవంచన చేసుకుంటున్నారు అంత నుంచి. మీ భువనగిరి జిల్లా విషయానికి వస్తే, మీ ప్రత్యర్థి మీ పైన గెలిచినటువంటి చామల కిరణ్ ఓకే వర్తబుల్గా ఉండడం, అభివృద్ధి పరంగా పార్లమెంట్కి న్యాయం చేస్తుంది అనిపిస్తుందా? మీరు చెప్పాలి. ఇప్పుడు భువన నరసింహ గౌడ్ అంటే ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ పార్క్ ఇవన్నీ తెచ్చినాయి. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది కదా, ఏం చెప్తాడో చూద్దాం. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, మొదలయ్యేందుకు మనకు. ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు బీజేపీ కార్యకర్తలకు? లోకల్ బాడీ ఎన్నికలు ఒకటే, బీజేపీ ద్వారా బీజేపీ క్యాడర్కు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వీఆర్ గోయింగ్ టు ఇన్ పవర్. మనం అధికారంలోకి వస్తున్నాం, ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మీ యొక్క స్థాయిలో, ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు, మీరు ఏం చేయగలరు పార్టీకి అనేది డిసైడ్ చేయండి. రోజుకు కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు పార్టీ కొరకు, పార్టీ చెప్పిందే కాకుండా బీజేపీ మన బడ్జెట్లో ఏదైతే ఉందో, వికసిత్ భారత్ వికసిత్ బడ్జెట్ ఏదైతే అనూహ్యంగా 75 సంవత్సరాల తర్వాత మిడిల్ క్లాస్కు మెగా బడ్జెట్ ఇచ్చిందో, 12 లక్షల వరకు జీరో ట్యాక్స్ బడ్జెట్ ఇచ్చిందో, 5 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చిందో, సీనియర్ సిటిజన్స్కు 6 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇచ్చిందో, టీడీఎస్ మీద రాయితీ ఇచ్చిందో, యువ ఎంఎస్ఎంఈలకు 100% అదేవిధంగా క్రెడిట్ ఇచ్చిందో, వీటన్నిటినీ 10 మంది అయినా, 20 మంది అయినా, 5గురు అయినా, పెళ్లి దగ్గరైనా, చావు దగ్గరైనా, మీటింగులైనా, దోస్తుల దగ్గరైనా చర్చ పెట్టండి, ప్రజలకు తెలియజేయండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. ఫైనల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ ట్రాప్లో బీజేపీ ఏమైనా పడుతుందా? బీజేపీ ఒక చెప్పను, మోడీ గారు నడిపించే సర్కస్లో వీళ్ళందరూ పాత్రదారు. ఓకే, కాంగ్రెస్ కూడా అందరూ పాత్రదారులే. సూత్రధారులు అనుకుంటే వాళ్ళ భ్రమ. మీ అధ్యక్షుడి నియామకం ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? చాలా రోజుల నుంచి అన్ని రాష్ట్రాలు అయినప్పుడు మాది అవుతుంది. అరే మొన్ననే ఢిల్లీ ఎలక్షన్ అయిపోయి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయి, అధ్యక్షుడు ఉన్నారు కదా, కొత్త వాళ్ళు వస్తారు. అధ్యక్షుడు ఇప్పుడు ప్రతి ఒక్క మాకు 35,000 మంది అధ్యక్షులు ఉంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 35,000 బూత్ అధ్యక్షులు ఉంటారు. దే ఆర్ ద ట్రూ సోల్ ఆఫ్ ద బీజేపీ. ఓకే, బీజేపీ ఆత్మవాళ్ళు. రాష్ట్ర అధ్యక్షులు అనేది ఎవరైనా రావచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.